కాలనీలో ఉంటూ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కొద్ది నెలల కిందటే ఈయన టీడీపీలో చేరారు. తాజాగా దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారి సంఖ్య 6కు చేరింది. ముందుగా అదుపులోకి తీసుకున్న 5గురు మైనర్లలో ఒకరు గులకరాయి విసిరారని పోలీసులు లీక్ ఇచ్చారు. తాజాగా మంగళవారం సాయంత్రం ఒక టీ స్టాల్ వద్ద ఉన్న దుర్గారావును పేరడిగి మరీ జీపులో ఎక్కించుకుని తీసుకువెళ్లారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు స్టేషన్కు వెళ్లారు. అక్కడ దుర్గారావు కనిపించకపోయేసరికి ఆందోళన చెందారు. దుర్గారావుకు భార్య, 3 పిల్లలున్నారు. దుర్గారావు సోదరుడు ఎప్పటినుంచో టీడీపీలో ఉన్నారు. దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. టీడీపీ కార్యకర్తగా బోండా ఉమా కార్యాలయ వ్యవహారాలు చూసే వ్యక్తిగా ఉన్న దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పటి వరకు ఉన్న అనుమానాలకు తోడు కొత్త సందేహాలు రేకెత్తుతున్నాయి. దుర్గారావును పావుగా ఉపయోగించుకుని విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమాను కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. టీడీపీ నేతలు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుర్గారావును ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని తెలిసింది. సీఎం జగన్ అజిత్ సింగ్ నగర్ లో రోడ్ షో నిర్వహించినప్పుడు ఆ ప్రాంతంలో లేని వ్యక్తులను ఎలా అనుమానిస్తారు అని నిందితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కేవలం బోండా ఉమాను కేసులో ఇరికించడానికి పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్లను అదుపులోకి తీసుకోగానే దర్యాప్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పుడు దుర్గారావును కూడా అదుపులోకి తీసుకోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల కుటుంబ సభ్యులు విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద నిన్న నిరసన తెలిపారు. ఓ కాలనీ నుంచి బాధితుల కుటుంబ సభ్యులు కాలనీ వాసులు బైఠాయించారు. కొద్దిసేపు అక్కడ ధర్నా చేశారు. పోలీస్ సిబ్బంది వారిని ఆటోలో ఎక్కించి అక్కడి నుంచి సత్యనారాయణపురంలో ఉన్న నార్త్ జోన్ ఏసీపీ కార్యాలయానికి పంపించారు. అక్కడ కూడా బాధితులు కొద్దిసేపు నిరసన తెలిపారు. తర్వాత ఏసీపీ దేవరకొండ ప్రసాద్ బాధితులతో చర్చించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, నిజ నిర్ధారణ పూర్తయిన తర్వాత తమ అదుపులో ఉన్న వారిని ఇళ్లకు పంపుతామని చెప్పారు. దీంతో బాధితులు ఆందోళనను